Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. Last night అయితే మనకి iOS 15, iPadOS 15, watchOS 8, tvOS ఇవన్నీ మనకి అఫీషియల్ వర్షన్స్ రిలీజ్ అయ్యాయి ఎక్సెప్ట్ macOS. మనకి macOS వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్లో రిలీజ్ అవుతుందండి. ఈ వీడియోలో అయితే మనం iOS 15 అఫీషియల్ వర్షన్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి అండ్ మనకి అఫీషియల్ వర్షన్ ఎంత స్టేబుల్గా ఉంది, ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక iOS 15 బీటా వర్షన్లో ఉంటే అఫీషియల్ వర్షన్లోకి ఎలా అప్డేట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కంపాటబిలిటీ విషయానికి వచ్చేసరికి మనకి iOS 15 వచ్చేసి iPhone 6s ఆర్ లేటర్ డివైజెస్కి కంపాటబుల్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ iPhone SE ఫస్ట్ జనరేషన్. మీరు కనుక iOS 15 బీటా వర్షన్లో ఉంటే మీకు iOS 15 అఫీషియల్ అప్డేట్ అయితే రాదండి. మీరు కనుక అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫోన్లో జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డివైస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దాని లోపల మనకి iOS 15 బీటా ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీన్ని డిలీట్ చేసేసి మీ ఫోన్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత జనరల్ సాఫ్ట్వేర్ అప్డేట్లో చూసుకుంటే మనకి iOS 15 అప్డేట్ రెడీగా ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది iOS 15 బీటా అయినా సరే, iPadOS 15 అయినా సరే, మీరు ఏ బీటా ప్రొఫైల్లో ఉన్నా అఫీషియల్ వర్షన్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఒకసారి ఇప్పుడు మనం iOS 15లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మైన్యూట్ చేంజెస్తో స్టార్ట్ చేద్దాం. అఫీషియల్ వర్షన్ నుంచి మనం జిగిల్ మోడ్లోకి వెళ్తే ఈ పేజెస్ని డిజేబుల్ చేయడమే కాదు, మనం రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాటంలో ఉన్న పేజ్ని నేను ఫస్ట్ పేజ్ లాగా సెట్ చేయాలి అనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ పేజ్ లాగా సెట్ అయిపోతుంది. సో చూసారా, నాకు ఫస్ట్ పేజ్ లాగా ఈ పేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సఫారీలో చూసుకుంటే కనుక మనకి సర్చ్ బార్ వచ్చేసి ఇక్కడ బాటంలో ఉంటుంది. కొంతమందికి నచ్చదు, మనం దీన్ని టాప్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఏ అని కనిపిస్తుంది కదా, ఇఫ్ యూ క్లిక్ దట్ మనకి ఫ్యూ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే షో టాప్ అడ్రస్ బార్ అని ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ దట్ చూసారా, మనకి సర్చ్ బార్ టాప్లోకి చేంజ్ అయిపోతుంది. లేదు మళ్ళీ బాటంలోకి సర్చ్ చేసుకోవాలి అంటే క్లిక్ ఏఏ అండ్ షో బాటమ్ ట్యాబ్ బార్ అని ఉంటుంది. క్లిక్ దట్ మళ్ళీ నార్మల్ బాటమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. మనం ఈవెన్ ఈ మోడిఫికేషన్ సెట్టింగ్స్లో కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు సెట్టింగ్స్, ఇక్కడ సఫారీ ఓపెన్ చేస్తే చూసారా, ఇక్కడ మనకి ట్యాబ్స్ అని చెప్పి ట్యాబ్ బార్, సింగిల్ ట్యాబ్ బార్ అని ఉంది. ట్యాబ్ బార్ సెట్ చేస్తే బాటంలో ఉంటుంది, సింగిల్ ట్యాబ్ పెట్టుకుంటే కనుక మనకి సర్చ్ బార్ వచ్చేసి టాప్లో ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ని అయితే యాడ్ చేశారు. సో నార్మల్గా మనం ఎక్స్టెన్షన్స్ అంటే యాడ్ బ్లాకర్స్ కానీ, లేదు అంటే ఏదైనా జూమ్ టూల్ ఎక్స్టెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫ్రమ్ iOS 15 అఫీషియల్ వర్షన్ మనం ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్టెన్షన్స్ అన్ని స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం సఫారీలో ఏదైనా సెర్చ్ చేయాలి అనుకుంటే ఓన్లీ టెక్స్ట్ మోడ్ ఇస్తేనే తీసుకునేది. ఫ్రమ్ నౌ ఆన్ ఇక్కడ చూసారా, మనకి అక్కడ మైక్ ఐకాన్ ఉంది, అంటే మన వాయిస్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. సో ఒకసారి ఇప్పుడు ఒక వెబ్సైట్ సెర్చ్ చేద్దాం, apple.com. సో చూసారా, మనకి యాపిల్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా వాయిస్ కమాండ్స్ ఇచ్చుకొని మనం సెర్చ్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఫైండ్ మైలోకి వెళ్తే మనకి ప్రీవియస్గా ఎప్పుడైనా సరే మీ డివైస్ లొకేషన్ చూసుకుంటే 1 minute ఎగో 5 minutes ఎగో అలా చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో. ఫ్రమ్ iOS 15 మనకి కంటిన్యూస్ రియల్ టైమ్ అప్డేట్ వస్తుంది అనమాట. సో మీరు ఐప్యాడ్ ఎక్కడుంది, మీ ఫోన్ ఎక్కడుంది అనేది ఆన్ స్పాట్లో మనం ఫైండ్ మైలో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా మీ డివైస్ పోయింది, కొట్టేసిన వాళ్ళు తీసుకోగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు కదా, ఫ్రమ్ నౌ ఆన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసున్నా సరే మనకి రియల్ టైమ్ లొకేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే కింద చూసారా, ఐఫోన్ ఫైండబుల్ ఆఫ్టర్ పవర్ ఆఫ్. సో మీ డివైస్ పవర్ ఆఫ్ చేసేసినా సరే మీరు ఫైండ్ మైలో మీ ఫోన్ ఎక్కడ ఉంది అనే లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు ఫ్రమ్ iOS 15. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఫీచర్ అనమాట. ఫైనలీ వచ్చేసింది. సో ఎప్పుడైనా ఇంకా సార్ నుంచి ఫోన్లు పోగొట్టుకుంటే మనం రియల్ టైమ్ ట్రాకింగ్లో చూసుకోవచ్చు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ప్రతిసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి పవర్ ఆఫ్ చేస్తే కనుక లొకేషన్ మీరు రియల్ టైంలో ట్రాక్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే క్లిక్ దట్ సైడ్ యారో, మనకి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రమ్ iOS 15 ఆఫ్లైన్ సిరీ వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఇంటర్నెట్ సర్చింగ్ కానీ అలాంటి ఫీచర్స్ అని వర్క్ అవ్వవు. మనం ఆఫ్లైన్లో ఫోన్ని యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు నేను ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తున్నాను. సో ఇఫ్ యూ సీ, నా ఫోన్ వైఫై అయితే కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోయింది, మొబైల్ డేటా కూడా లేదు. ఇప్పుడు ఒకసారి నేను సిరీని యాక్సెస్ చేస్తున్నాను. హే సిరీ, ఓపెన్ యాప్ స్టోర్. సో చూసారా, మనకి యాప్ స్టోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా ఆఫ్లైన్ కమాండ్స్ కొన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం ఇంకో కమాండ్ ట్రై చేద్దాం. హే సిరీ,
Countdown for 30 minutes. 30 minutes starting now. సో ఇలా మనం ఆఫ్లైన్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిరీని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఒక స్క్రీన్ షాట్ సెండ్ చేయాలి అనుకుంటే యూ కెన్ సెండ్ ఇట్ యూజింగ్ సిరి కమాండ్. సో ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. హే సిరి, I'm listening. సెండ్ దిస్ స్క్రీన్ షాట్ టు SS. Send this photo to SS. సెండ్. Okay, it's sent. సో చూసారు కదా, ఇలా మనం స్క్రీన్ షాట్ని ఆటోమేటిక్గా వాయిస్ కమాండ్తో సెండ్ చేసేసుకోవచ్చు. మనకి iOS 15లో అయితే వెదర్ యాప్ని కంప్లీట్గా చేంజ్ చేసేసారు. సో మీరు iOS 15 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ యాప్ ఓపెన్ చేసినా మనకి ఇలా ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో మనకి iOS 15లో అప్డేట్ అయిన ఫీచర్స్ అన్ని బ్రీఫ్గా చూపిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు వెదర్ యాప్లో మనకి జరిగిన న్యూ అప్డేట్స్ అన్ని. సో లెట్స్ క్లిక్ కంటిన్యూ. iOS 14లో ఉన్న వెదర్ యాప్తో కంపేర్ చేసుకుంటే 15 వెదర్ యాప్ UI అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తే కనుక మీరు డిఫరెంట్ లొకేషన్స్ పెట్టుకుంటే అవన్నీ మనకి ఇలా బాక్సెస్గా చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మై లొకేషన్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మై లొకేషన్ బాటంలోకి వెళ్ళిపోతే అన్ని లైక్ డిఫరెంట్ విజిబిలిటీ కానీ ప్రెషర్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా చూపిస్తున్నాయి. ప్రీవియస్గా అయితే మొత్తం ఒక చార్ట్ లాగా డిస్ప్లే చేసేది, ఇప్పుడు ఒక్కొక్క స్మాల్ విడ్జెట్ లాగా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసారా, రెయిన్ యానిమేషన్ అయితే మనకి చేంజ్ అయిపోయింది. ఒక రెయిన్ పడుతున్నట్టు ఉంది. ప్రీవియస్గా అయితే మనకి యానిమేషన్ లేదు. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసి యాపిల్ ఐడిలోకి వెళ్తే ఇక్కడ మీరు చూసారా, ఐక్లౌడ్లో హైడ్ మై ఈమెయిల్ అనే ఫీచర్ ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ దట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఏమైనా అన్నెసెసరీ ఈమెయిల్స్ అన్నీ వస్తుంటే కనుక అదంతా కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా మెక్డొనాల్డ్స్ కానీ లేకపోతే ఏదైనా యాప్లోకి మీరు సైన్ ఇన్ అయినప్పుడు వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏమైనా ఆఫర్స్ కానీ మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అవి రాకూడదు అండ్ వాళ్ళకి మన ఈమెయిల్ కనపడకూడదు అనుకుంటే కనుక ఈ హైడ్ మై ఈమెయిల్ని క్లిక్ చేసేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఈమెయిల్స్ రావు అండ్ అలానే మన ఈమెయిల్ వాళ్ళకి కనపడదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్రైవసీ రీలే. ఈ ఫీచర్ అనేది మనకి ఐక్లౌడ్ ప్లస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకి VPNకి సిమిలర్గా ఉంటుందన్నమాట. VPN అయితే కాదు, మీ IP అడ్రస్ని థర్డ్ పార్టీకి కనపడకుండా హైడ్ చేసేస్తుంది. సో మీరు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ థర్డ్ పార్టీ పర్సన్స్ ఎప్పుడైనా మీ IP అడ్రస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి మీ IP అడ్రస్ కనిపించకుండా హైడ్ చేసేస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆఫ్లైన్ సిరి ఫీచర్ కానీ ఫేస్ టైంలో పోర్ట్రేట్ మోడ్ కానీ లేదు అంటే మనకి లైవ్ టెక్స్ట్, ఈ ఫీచర్స్ అన్ని ఓన్లీ iPhone XS ఆర్ లేటర్ డివైసెస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ప్రస్తుతానికి iOS 15 వచ్చేసి iPhone 11 Pro Max, iPhone 12 అండ్ iPhone 12 Pro Maxలో ఇన్స్టాల్ చేసి యూజ్ చేశానండి. ఇన్స్టాల్ చేసిన ఫ్యూ మినిట్స్ అండ్ ఫ్యూ అవర్స్ అయితే మధ్యలో ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ సో కామన్, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా సాఫ్ట్వేర్ అయితే చాలా స్టేబుల్గా ఉంది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే iOS 15లో ఉన్న హిడెన్ ఫీచర్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తాను చూడండి. లేదు అసలు iOS 15లో ఉన్న అన్ని ఫీచర్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. మీకు కనుక iOS 15 మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.